సాధారణంగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎమ్మెల్యేలు అదుపు తప్పడం సహజమే. ప్రజల్లో ఉండకుండా ఇష్టరాజ్యంగా అవినీతికి పాల్పడటం, కార్యకర్తలని పట్టించుకోకపోవడం లాంటివి చేస్తూ ఉంటారు. అలా చేయడం వల్ల ఎమ్మెల్యేలకే కాదు ప్రభుత్వానికి మైనస్ అవుతుంది. ఇలాంటి అంశాలని ఆదిలోనే అరికట్టాలి. ప్రభుత్వాన్ని నడిపే పెద్దలు ముందుగానే అలర్ట్ అయ్యి ఎమ్మెల్యేలని అదుపులో ఉంచాలి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అదే చేస్తున్నారు. గాడి తప్పుతున్న ఎమ్మెల్యేలకు ఎప్పటికప్పుడు వార్నింగ్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా పవన్ జనసేనలోని 3 ఎమ్మెల్యేలకు వార్నింగ్ ఇచ్చారని తెలిసింది. ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్, కాకినాడ సిటీ ఎమ్మెల్యే పంతం నానాజీ, తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులని పిలిపించి పవన్ వార్నింగ్ ఇచ్చారని ఒక ఆంగ్ల పత్రికలో కథనం వచ్చింది. ప్రతి పనిలోని కమిషన్లు తీసుకుంటున్నారనే ఆరోపణల నేపథ్యంలో పవన్ ఎమ్మెల్యేలని హెచ్చరించారని, మళ్లీ ఇలాంటివి రిపీట్ కాకూడదని చెప్పినట్లు సమాచారం. ఇదే పంతాలో కొందరు టీడీపీ ఎమ్మెల్యేలకు చంద్రబాబు, లోకేష్ వార్నింగ్ ఇవ్వాలని కార్యకర్తల నుంచి డిమాండ్ వస్తుంది.